లేరు. అంటే అంత ప్రేమ ఒలకపోయలేదు. ప్రేమ ఒలకబోయలేదు. లేకపోతే చంద్రబాబు పొగిడారు అంటే ఆయన అవసరం ఆయనకి. ఆయనకి ఒక నానుడు ఉంది. అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అన్నట్టు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. దాంట్లో ఎన్టీ రామారావు దగ్గర ఒకప్పుడు ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తానని శపథం చేశాడు. కాంగ్రెస్ పార్టీని టికెట్ అడిగారు ఎన్టీఆర్ మీద పోటీ చేయడానికి నాకు ఇవ్వండి అని. అప్పటికి ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు మంత్రిగా కూడా చేశారు. అలాంటి ఆయన 83లో ఎన్టీఆర్ గెలిచాక తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆయనే దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, కృష్ణుడు, రాముడు అని పొగిడారు. ఆ తర్వాతన ఆయన పార్టీనే తీసుకున్న తర్వాత ముందు లక్ష్మీపార్వతిని తీవ్రంగా దూషించారు. లక్ష్మీపార్వతి వాళ్ళ పార్టీ నాశనం అయిపోతుందని పత్రికల్లో రాయిపిచ్చారు. ఆ తర్వాత లక్ష్మీపార్వతి చాలా దేవత, ఆయన బాగా చూసుకుందని చెప్పి దగ్గరుండి ఫోటోలు దిగారు ఆయన. మళ్ళీ అదే లక్ష్మీపార్వతి కారణంగా ఎన్టీఆర్ నాశనం అయిపోయాడు, కరప్షను, దుర్మార్గురాలు, కోట్లు సంపాదించేసిందని చెప్పి మళ్ళీ ఆయనే మాట్లాడారు. ఆ కారణంగా ఆయన నుంచి కాపాడుకోవడానికి, లక్ష్మీపార్వతిని దుష్టశక్తి నుంచి కాపాడుకోవడానికంటూ తెలుగుదేశం పార్టీని తను తీసుకున్నాడు. మరి ఆవిడ దుష్టశక్తి అయితే ఆవిడ దగ్గరది డబ్బులన్నీ ఏమైపోయినట్టు, ఆవిడ సంపాదించుకుని ఉంటే.